మెరిల్ ఫీమర్ షాఫ్ట్ నెయిల్ గురించి మాట్లాడుకుందాం. ఫీమర్ షాఫ్ట్ నెయిల్ ఫిక్సేషన్కి కావాల్సిన ఇన్స్ట్రుమెంటేషను, ఈ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసరికి మనకి ఫీమర్ షాఫ్ట్కి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ బాల్ టిప్ గైడ్ వైర్ ఒకటి, ప్లెయిన్ గైడ్ వైర్ ఒకటి, ఇవి రెండు కంపల్సరీగా సెట్లో ఉండాలి. అండ్ క్యాన్యులేటెడ్ ఆల్, ఈ క్యాన్యులేటెడ్ ఆల్ కంపల్సరీగా ఉండాలి. ఇది టిష్యూ ప్రొటెక్టరు, ఇది రేడియోగ్రఫీ స్కేల్. ఈ స్కేల్ వచ్చేసరికి మనకి నెయిల్ మెజర్మెంట్స్, బోన్ నుంచి మనకి ఏ సైజ్ వరకు నెయిల్స్ కావాలని చెప్పేసి ఈ మెజర్మెంట్ చేసుకోవడానికి త్రూ సిఎం నుంచి మనం చెక్ చేసుకుంటాం. దీనికి రేడియోగ్రఫీ స్కేల్ అనేది కంపల్సరీ కావాలి. సో నెక్స్ట్ నెయిల్ ఫిక్స్ చేసుకోవడానికి జిగ్ అండ్ కోనికల్ బోల్ట్. ఈ కోనికల్ బోల్ట్తో ఫిక్స్ చేసుకోవడానికి స్పానరు. ఈ స్పానర్ లేని టైంలో మనకి టామీ బార్ అనేది యూజ్ అవుతుంది. సో దీనికి ఇక్కడ ఏవైతే హోల్స్ ఉన్నాయో ఈ హోల్స్లో పెట్టుకొని మనం ఫిట్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి మనకి పైనుంచి డైరెక్ట్ ట్యాప్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరీగా ఉండాలి. సో రెండు ఉండటం బెటర్. అండ్ నెక్స్ట్ మనం జిగ్ ఫిక్స్ చేసిన తర్వాత నెయిల్ పాస్ చేసిన తర్వాత మనకు కావాల్సింది స్లీవ్స్ విత్ టోకార్ కావాలి. ఈ టోకార్ అనేది కంపల్సరీగా మన మార్కింగ్ ఇన్సెషన్ కోసం యూజ్ అవుతుంది. ఈ టోకార్ పెట్టిన తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది డ్రిల్ స్లీవ్. ఈ డ్రిల్ స్లీవ్లోకి మనం 4.9 mm స్క్రూ ఉంటుంది కాబట్టి 4 mm డ్రిల్ బిట్ అనేది కంపల్సరీగా ఉండాలి. 4 mm డ్రిల్ బిట్ సపరేట్ స్లీవ్ ఉంటుంది. అండ్ 3.2 మన డిజిటల్ లాకింగ్ వస్తుంది కాబట్టి డిజిటల్ లాకింగ్కి సమ్ టిబియా నెయిల్స్ కూడా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఇందులో 3.2 స్లీవ్ అనేది కంపల్సరీగా ఉంటుంది సార్. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం మనకి 4 mm డ్రిల్ బిట్ యూజ్ చేసుకుంటాం. సో ఈ రెండు స్లీవ్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. విత్ ట్రోకార్ ఈ 3 స్లీవ్స్ అనేది ఉండాలి. 8 mm స్లీవ్ అండ్ ట్రోకార్ అండ్ డ్రిల్ స్లీవ్ ఈ కంపల్సరీగా ఉండాలి. అండ్ డెప్త్ గేజ్ మనం ఒకసారి డ్రిల్ చేసుకున్న తర్వాత బోన్ నుంచి మనం డెప్త్ గేజ్ అనేది కంపల్సరీగా మెజర్మెంట్ చేసుకున్న తర్వాత మన స్క్రూ ఎంత సైజ్ వచ్చింది అనే దాన్ని బట్టి ఆ స్క్రూ సైజ్ మెజర్మెంట్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తాం. తర్వాత స్క్రూ వేస్తాం. సో ఈ స్క్రూ మనకి ఆల్వేస్ ఎగ్జో కెనాల్ హెడ్ వస్తుంది కాబట్టి ఎగ్జో కెనాల్ 4 mm స్క్రూ డ్రైవ్. ఇది వచ్చేసరికి మాడ్యులర్ టూల్. ఇప్పుడు యాక్చువల్లీ మనం నెయిల్ పాస్ చేసే ముందు రీమ్ చేసుకోవడానికి గైడ్ వైర్స్ అనేది కంపల్సరీగా పాస్ చేస్తాం. సో మోస్ట్ ఆఫ్ ది టైం సమ్ టైమ్స్ బాల్ టిప్ యూజ్ చేస్తారు. బాల్ టిప్ యూజ్ చేసి ప్రొసీజర్ మొత్తం అయిపోయిన తర్వాత నెయిల్ పాస్ చేయాలంటే కొన్ని నెయిల్స్లోకి బాల్ టిప్ అనేది ఎంట్రీ అవ్వదు. మనం నెయిల్ పాస్ చేసిన తర్వాత ఎగ్జిట్ చేస్తుంటే బాల్ టిప్ కింద క్లోజ్ చేసుకుంటుంది. సో అలాంటి టైంలో మనం గైడ్ వైర్ తీసేసేటప్పుడు రిడక్షన్ పోతుంది కాబట్టి ఇదే గైడ్ వైర్లో పెట్టి ఈ మాడ్యులర్ ట్యూబ్ అనేది లోపల పెట్టేసిన తర్వాత త్రూ దీని నుంచి ప్లెయిన్ గైడ్ వైర్ పంపించేసి నెక్స్ట్ ఈ ట్యూబ్ అండ్ ఈ బాల్ టిప్ గైడ్ వైర్ అనేది రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసిన తర్వాత మనం నెయిల్ ఫిక్సేషన్ అనేది ప్రాపర్గా చేసుకుంటాం. సో ఇప్పుడు మనం నెయిల్ ఫిక్సేషన్ చేసుకోవడానికి ఎలా ఫిక్స్ చేస్తాం అనేది చూద్దాం. సో ఇది ఫీమర్ షాఫ్ట్ నెయిల్ టైటానియం మెరిల్. సో దీనికి కావాల్సిన జిగ్. ఈ జిగ్ కోనికల్ బోల్ట్ ఇలా ఫిట్ చేసి మనం స్పానర్తో రొటేట్ చేసుకుంటాం. స్పానర్తో మనం స్పాన్ చేసుకున్న తర్వాత టైట్ చేస్తాం. టైట్ చేసుకొని ఫస్ట్ మనం స్లీవ్స్ అనేది చెక్ చేసుకుంటాం. ఈ స్లీవ్ ఏదైతే ఉందో ఇది ప్రాక్సిమల్ 2 స్క్రూస్ వస్తాయి కాబట్టి ఈ స్లీవ్ పెట్టేసి నెక్స్ట్ మనం విత్ ట్రోకార్తో ఇవ్వాలి స్లీవ్. ఇది ట్రోకార్. ఈ ట్రోకార్కి ఏదైతే షార్ప్ ఉందో ఇది డైరెక్ట్ వెళ్ళి ఇక్కడ స్కిన్ అనేది మార్క్ చేస్తుంది. మార్క్ చేసుకున్నాక ఎక్కడ మనం స్కిన్ ఇన్సేషన్ తీసుకున్న తర్వాత ఈ స్లీవ్ కంప్లీట్గా లోపల పంపించి ట్రోకార్ తీసేసి నెక్స్ట్ మనం డ్రిల్ స్లీవ్ అనేది వేస్తాం. ఈ డ్రిల్ స్లీవ్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవ్వాలి. దీని నుంచి దీనికి కంపల్సరీగా మ్యాచ్ అవ్వాలి. సో మనకి డైరెక్ట్ గైడ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది డ్రిల్ అనేది. సో ఇలా ఈ విధంగా అనేది ఉంటుంది, డైరెక్ట్ వెళ్ళిపోతుంది. సో ఈ కింద ఈ స్క్రూ ఏదైతే ఉందో సెకండ్ స్క్రూ కూడా సేమ్ ప్రాసెస్. ఫస్ట్ స్లీవ్ అండ్ డ్రిల్ స్లీవ్ అండ్ డ్రిల్. ఇవి డ్రిల్ చేసుకున్న తర్వాత ఎట్ ద సేమ్ టైం స్లీవ్ నుంచి మనం ఈ డెప్త్ గేజ్ ఏదైతే ఉందో ఈ డెప్త్ గేజ్తో మెజర్ చేసుకుంటాం. ఇక్కడ ఈ ఫస్ట్ కార్టెక్స్ నుంచి సెకండ్ కార్టెక్స్ వరకు డ్రిల్ అనేది చేసుకుంటాం. ఆ సెకండ్ కార్టెక్స్ నుంచి మనం ఈ డెప్త్ గేజ్ ఏదైతే ఉందో ఇది మెజర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మెజర్మెంట్ వస్తుంది. ఇక్కడ ఎంతైతే ఉందో మనకి ఎంత మెజర్మెంట్ వస్తుందో అంత స్క్రూ తీసేసుకొని ఎట్ ద సేమ్ టైం స్క్రూ అనేది త్రూ స్లీవ్ నుంచి అనేది కంపల్సరీ పంపించేసుకుంటే డైరెక్ట్ ఆ రూట్ మ్యాచ్ అయ్యి ఇలా వెళ్ళిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ ఇంక ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి డిజిటల్ లాకింగ్ ఉంటుంది. డిజిటల్ లాకింగ్ వచ్చేసరికి 4.9 mm స్క్రూ అనేది కంపల్సరీ యూజ్ చేస్తారు. ఇది ఫీమర్ నెయిల్ కాబట్టి. సో ఫీమర్ నెయిల్ డిజిటల్ లాకింగ్కి మనకి సపరేట్ జిగ్ అనేది ఉండదు. ఎట్ ద సేమ్ టైమ్ మనం త్రూ సిఎం డైరెక్షన్లో వెళ్ళి కింద 2 లాకింగ్ స్క్రూస్ ఉంటాయి. ఈ 2 లాకింగ్ స్క్రూస్ అనేవి మనం 4 mm డ్రిల్ బిట్తో యూజ్ చేసుకొని ఈ ఫిక్సేషన్ అనేది చూసుకుంటాం. దీనికి కూడా మోస్ట్ ఆఫ్ ద టైం మనం డెప్త్ గేజ్ యూజ్ చేసుకొని
డెప్త్ గేజ్ చూసుకొని ఎంత వచ్చింది అనేది చూసుకొని ఫిక్స్ చేసుకుంటాం. ఇది ఫీమర్ షాఫ్ట్ నెయిల్ కి ప్రాసెస్ ఇన్స్ట్రుమెంటేషన్. సో దీనికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ కంపల్సరీగా గైడ్ వైర్, బాల్ టిప్ అండ్ ప్లేన్, అండ్ మనకు కావాల్సింది ఈ క్యానిలేటెడ్ స్ట్రైట్ ఆల్ ప్లస్ టిష్యూ ప్రొటెక్షన్ స్లీవ్ అండ్ రేడియోగ్రఫీ. ఈ స్కేల్ ఏదైతే ఉందో అది ఆ స్కేల్ ఆఫ్టర్ రింగ్ చేసిన తర్వాత మనం మెజర్మెంట్ చేసుకోవడానికి దీనికి సైజెస్ ఉంటాయి. ఇక్కడ 6, 7, 8, 9. మనకి ఫీమర్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్ 9 నుంచి 12 వరకు సైజెస్ ఉంటాయి. సో ఇక్కడ స్టార్టింగ్ నుంచి మనం నెయిల్ ఇక్కడ ఏదైతే పెడతామో ఈ నెయిల్ ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ మనకి ఈ మార్కింగ్ ఉంటుంది. మొత్తం మనకి 340 వరకు ఉంటుంది అనమాట. ఈ 340 వరకు మనం ఇక్కడ మెజర్మెంట్ చూసుకొని ఎంత వచ్చింది అనేది మనం బ్లైండ్గా వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ మనం నెయిల్ పాస్ చేసుకుంటాం. నెయిల్ పాస్ చేసుకోవడానికి కంపల్సరీగా జిగ్, కోనికల్ బోల్ట్ కావాలి. ఈ జిగ్ తర్వాత మనం డ్రిల్ చేసుకోవడానికి స్లీవ్స్ కంపల్సరీగా ఈ డ్రిల్ స్లీవ్, ట్రోకార్ స్లీవ్, ఈ మెయిన్ స్లీవ్ కంపల్సరీగా ఉండాలి. సో డిజిటల్ లాకింగ్ వచ్చేసరికి 4M సేమ్ డ్రిల్ పెట్టి యూజ్ చేస్తారు. సో ఒక స్క్రూ డ్రైవ్, ఇదైతే ప్రాపర్గా మనకి ఫీమర్ షాఫ్ట్ నెయిల్ ఫిక్సేషన్కి ఉండాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్.